ఈరోజు మనం గోధుమ పిండితో కొత్త రకమైన బ్రేక్‌ఫాస్ట్‌ని చేస్తామండి. ఇందుకోసం ఉడికించిన ఒక బంగాళాదుంపని తురుముకొని, ఇప్పుడు ఇందులోకి బొంబాయి రవ్వ, ఉల్లిపాయలు, తురుముకున్న క్యారెట్, కట్ చేసుకున్న క్యాప్సికమ్, పచ్చిమిర్చిని, అలాగే ఒక కప్పు నీళ్ళని వేసుకొని బాగా కలుపుకున్నాక, ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు గోధుమ పిండిని, రుచికి సరిపడా కారం, మిరియాల పొడి, పసుపు, వేయించిన జీలకర్ర పొడిని, రుచికి సరిపడా ఉప్పు, అలాగే ఒక కప్పు నీళ్ళని వేసుకొని దీన్ని బాగా కలుపుకున్నాక, ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర, చిటికెడు వంట సోడా, 2 టేబుల్ స్పూన్ల నీళ్ళని పోసుకొని బాగా కలుపుకున్నాక, ఉల్లిపాయల్లోకి క్యాప్సికమ్, కొత్తిమీర, కారం, అలాగే ఉప్పు వేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులోకి నూనె వేసుకొని, నూనె గ్రీస్ చేసుకున్నాక 2 గరిటెల పిండిని వేసుకొని, పిండిని స్ప్రెడ్ చేసుకొని, పైనుంచి కలిపి పెట్టుకున్న ఆనియన్స్‌ని వేసుకొని, ఇప్పుడు చిల్లీ ఫ్లేక్స్‌ని కూడా వేసుకొని మూత పెట్టేసి 4 నిమిషాలు కాల్చుకోవాలి. 4 నిమిషాల తర్వాత ఇంకొక వైపుకి తిప్పుకొని, నూనె వేసి ఇంకొక 2 నిమిషాలు కాల్చుకొని తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మన బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ రెడీ.